అర్జునుడి రథసారథిగా అర్జునుడి రథముపై కూర్చుని గీతామృతాన్ని ఉపదేశించాడు కాబట్టి ఈ ఏకాదశికి భగవద్గీత ఏకాదశి అని పేరు వచ్చింది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు. ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఇందుకు ఒక కథ ఉంది. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. మహారాజు సుకేతుడు, అతని భార్య చంపక నీతి నియమాలతో ఉపకార స్వభావము కలవారై రాజ్యమేలుతుంటారు. అయితే ఎంతకాలమైనను పుత్ర సంతానం కలగకపోవటంతో వారిరువురు ఆ ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఋషులను దర్శించి వారి చేత దీవించబడి కొద్ది కాలానికే పుత్ర సంతానాన్ని పొందుతారు. కావున ఋషులచే దీవించబడిన ఆ వైకుంఠ ఏకాదశి రోజునే పుత్రదా